శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎయిడ్ భక్తి ఛానల్. ఉండ్రాళ్ళ తద్దే. ఈ ఉండ్రాళ్ళ తద్దే మనకి భాద్రపద కృష్ణపక్షంలో రావడం అనేది జరుగుతుంది. అంటే మహాలయ పక్షాల్లో ఈ యొక్క పండగ రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ భాద్రపద మాసంలో ఈ ఉండ్రాళ్ళు తద్ది రోజు మనకి ఇంచుమించు అట్ల తద్దిలానే ఉంటుంది. ఈ యొక్క నోముకి సంబంధించి విధి విధానాలు చిన్న చిన్న తేడా ఉంటాయి. అంటే ముందు రోజు రాత్రే స్నానం చేసి శుచిగా అన్నాన్ని వండుకుని తెల్లారుజామున అంటే మరుసటి రోజు పొద్దున్నే లేచి తెల్లారుజామునే ఈ యొక్క అన్నాన్ని మనకి యొక్క ప్రాంతీయ ఆచారాన్ని బట్టి గోంగూర పచ్చడి, కొంతమంది వాళ్ళ ఇంట్లో ఉన్న దాన్ని బట్టి ఏదైనా వాళ్ళకున్న కొంతమంది ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఇలాంటివి తినరు. కాబట్టి వాటిని స్వీకరించకుండా కూడా తినే విధానం ఉంటుంది. కాబట్టి ఈ అన్నాన్ని స్వీకరించి తెల్లారే వరకు కూడా అక్కడ పిల్లలందరూ కూడా ఆడుకోవడం అనేది జరుగుతుంది. పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు కూడా తెల్లవారులు ఇక్కడ తెల్లారే వరకు ఆడుకొని తెల్లారిన తర్వాత అంటే సూర్యోదయం అయిన తర్వాత తలారా స్నానం చేసి ఉండ్రాళ్ళు చేసుకుని గౌరీదేవిని ఆరాధించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ నోవు కూడా స్త్రీలు సౌభాగ్యం గురించి, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అంటే వాళ్ళ దాంపత్యం బాగుండడం కోసం, అంటే ఇక్కడ అర్ధనారీశ్వర తత్వం ఏదైతే ఉందో దాన్ని ప్రకటించడం అనేది జరుగుతుంది. అంటే సఖ్యత, కుటుంబంలో సఖ్యతగా ఉండడానికి ఈ యొక్క నోవుని చేయడం అనేది జరుగుతుంది. సహజంగా ఇది చిన్నప్పుడైతే బాల్య వివాహాలు ఉండేవి కాబట్టి చిన్నతనంలో కూడా ఈ నోవులు చేయిస్తూ ఉండడం అనేది జరిగింది. అయితే ఈ నోవుని విశేషంగా 5 సంవత్సరాలు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఈ నోవుకి కూడా 5 ముత్తైదువుని వాయనం తీసుకోవడానికి పిలుస్తారు. అలాగే ఒక తల్లి, ఒక పిల్ల, ఒకటి మాత్రం ఉండాలి. ఎందుకంటే ఈ నోవు కూడా ఉద్యాపనకు కూడా కానీ చూసుకుంటే తల్లి పిల్ల ఉన్న వాళ్ళకి ఉద్యాపన చేయడం అనేది కూడా ఇక్కడ మనకి కనబడుతుంది. అలాగే ఇక్కడ మనకి కొంతమంది పచ్చి ఉండ్రాళ్ళు నివేదన చేస్తారు. కొంతమంది మనం బియ్యపు రవ్వ తీసుకుని ఆ ఉండ్రాళ్ళు నివేదన చేయడం అనేది కూడా మనకి ఇక్కడ జరుగుతుంది. అయితే కొన్ని ఈ యొక్క ఉండ్రాళ్ళ తద్ది ఇదనేది కూడా ముఖ్య ఉద్దేశం గౌరీ పూజ. దేనికైనా పసుపు గౌరీని చేసుకొని పూజ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఉండ్రాళ్ళ తద్ది అనేది ప్రాంతీయ ఆచారాన్ని బట్టి చిన్న చిన్న మార్పులు, చేర్పులు అనేవి ఇక్కడ మనకి కనబడతాయి. అలాగే పెళ్ళైన మొదటి సంవత్సరం నుంచి కూడా ఈ నోవును పెట్టుకుంటే 5 సంవత్సరాల్లో ఈ ఉండ్రాళ్ళ తద్ది అనేది అయిపోతుంది. అలాగే అంటే పైన అత్తగారికి వాళ్ళకి అలవాటు ఉంటే దాని ప్రకారం కూడా చేసుకోవచ్చు. లేదా మేము చేసుకోలేకపోతున్నాం మరి ఎలా అంటే కనీసం ఆ రోజు గౌరీ పూజ అయినా చేసుకుని దండం పెట్టుకోవడం కూడా తప్పేమీ లేదు. మామూలుగా ఉండ్రాళ్ళు కూడా చేసుకుని నివేదన చేసుకోవచ్చు నువ్వులా కాకపోయినా. అయితే మరి అసలు ఈ యొక్క ఉండ్రాళ్ళ తద్దికి ఏదో ఒక కథ ఉంటుందిగా మనకి ప్రతిదానికి కూడా. మరి దీని యొక్క ఆంతర్యం ఏమిటి అని కానీ చూసుకున్నప్పుడు పూర్వం ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారు ఉంటే ఆ రాజుగారికి కాస్త కొంచెం తిరుగుళ్ళు ఎక్కువ ఉండేవి. అంటే వేరే భార్యని కాకుండా వేరే ఆడవాళ్ళతో ఉండేవాడు. ఒకరోజు అంటే తనకి పూర్వంగానే, అంటే పూర్వం అంటే తనకి భార్య ఉన్నప్పుడు కానీ చూసుకుంటే ఆ రాజుగారికి ఆ భార్య ఎన్నో నోవులు, వ్రతాలు, పూజలు ప్రతి నిత్యము కూడా చేసుకుంటూ ఉండేదట భక్తి శ్రద్ధలతో. అయితే ఈ రాజుగారు ఎప్పుడైతే ఆమెని వదిలేసి ఒక వేశ్య వెంట పడ్డారో, ఈయనకి అలవాటు ఉంది కదా ఏ రోజు ఏ పూజ చేసుకుంటుందని కొన్నేళ్లుగా భార్యను చూస్తూ వచ్చాడు కదా ఆయన. కాబట్టి ఆయన ఏం చేశాడు, ఈమెను అడుగుతాడు ఈ వేశ్యని, ఏదేమిటి ఈరోజు తదియే కదా అమ్మవారికి పూజ చేసుకోవా నువ్వు, ఎందుకు పూజ చేసుకోవడం లేదు నువ్వు అని అడుగుతాడు. నేను ఆ పూజ చేసుకోవడం అమ్మవారికా, ఎందుకు అన్ని అలంకరణ చేసుకుంటే నేనే సాక్షాత్తు అమ్మవారిలో ఉంటాను, నేను అమ్మవారికి పూజ చేసుకోవడం ఏమిటి అని చెప్పి ఒక విర్రవీగుడు, అంటే ఒక నేను అందంగా ఉన్నాను అనే ఒక భావనతో ఆమె మాట్లాడడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే అమ్మవారికి వెటకారంగా మాట్లాడి తానే అమ్మవారు అనుకుని మాట్లాడిందో ఆ మాటలకి ఆమెకి అనతి కాలంలోనే తగిన శాస్తి జరిగినట్టుగా ఒక భయంకరమైన అనారోగ్య సమస్య అనేది వచ్చింది. ఎప్పుడైతే ఆ అనారోగ్య సమస్య వచ్చిందో ఆ యొక్క రాజుగారే ఆమె దగ్గరికి వెళ్ళలేనంత పరిస్థితి,
ఆమెకు అనారోగ్యం వచ్చింది. కానీ మరి అన్ని రోజులు ఉన్నాడు కాబట్టి రాజుగారికి మనసు పీకుతుంది, అయ్యో ఏదైనా వైద్యుడు చూపించాలి, చెందాలి అని. సరే కదా అని అక్కడ ఒక అసలు ఏమిటి తనకి వైద్యుడికి చూపిస్తున్నా అవ్వడం లేదు అని చెప్పి చివరికి ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఏమిటి అసలు ఈమె పరిస్థితి ఇట్లా అయ్యింది అని చెప్పి అడిగితే, ఆ రాజుగారు అడిగితే ఆయన యొక్క కొంచెం ఆయన దివ్య దృష్టితో ఆయన ఆలోచించుకుని, నువ్వు దేవతల్ని అవమానించావు, నువ్వు కాబట్టి దేవీ దేవతలను అవమానించావు, కాబట్టి ఆ దైవ దూషణ వల్ల నీకు ఈ రోగం అనేది వచ్చింది అని ఆ బ్రాహ్మణుడు చెప్పడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఆ యొక్క దూషణ చేశావు అని అనుకుందో ఒకసారి ఆ అమ్మాయి వెనక తిరిగి చూసుకుంది, అసలు నేను ఎవరిని ఏమన్నాను, ఎప్పుడు జరిగింది అని అనుకోగానే అప్పుడు గుర్తుకొస్తుంది, ఓహో నన్ను రాజుగారు ఇలా పూజ చేయమన్నారు, నేను పూజ చేయనన్నాను కదా గౌరీదేవికి, కాబట్టి నాకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటుంది. ఎప్పుడైతే ఆ యొక్క పరిస్థితి వచ్చింది అని అనిపించిందో వెంటనే అమ్మవారికి మనసులోనే తలుచుకొని, తల్లి నన్ను క్షమించు అని అప్పటి నుండి అమ్మవారికి మంగళగౌరిని పూజించడం అనేది జరిగింది. ఎప్పుడైతే మళ్ళీ ఆ మంగళగౌరిని అంటే ఉండ్రాళ్ళ రోజు ఏదైతే గౌరీదేవిని మనం ఆరాధిస్తామో గౌరీదేవిని పూజ చేయడం ద్వారా మళ్ళీ అతి తక్కువ కాలంలోనే ఆమె ఆరోగ్యం కుదిరిపడడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ మార్పు వచ్చిందో ఆ అమ్మాయిలో, ఇంకా ఆ మార్పు స్థిరంగా అయిపోయింది అనమాట. అంటే ఆ అమ్మాయికి ఎప్పుడైతే ఈ యొక్క గౌరీదేవిని ఆరాధించాలి అని దైవభక్తి కలిగిందో అప్పటి నుండి కూడా అంతకు ముందర ఉన్న ఏవైతే వెర్రి చేష్టలు ఉన్నాయో అవన్నీ కూడా పోయి ఆమె సంపూర్ణంగా ఆరోగ్యవంతురాలే నిత్యము కూడా ఆ గౌరీదేవిని కొలవడం అనేది జరిగింది. కాబట్టి ఈ కథలో ఆంతర్యము ఏమిటి అంటే ఉండ్రాళ్ళ శుద్ధి చేసుకోవడం ద్వారా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరి స్తోమతకు తగ్గ వాళ్ళ ఇంట్లో ఆచారాన్ని బట్టి ఈ ఉండ్రాళ్ళ శుద్ధి నోము చేసుకొని గౌరీదేవి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి. సర్వేజన సుఖనో భవంతు, లోక సంస్థ సుఖనో భవంతు. స్వచ్ఛమైన సాలగ్రామాలు, స్ఫటికలింగాలు, అలాగే రుద్రాక్షమాలలు కావలసిన వాళ్ళు ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు.